వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సమీర్ గారు. సో నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాము. అవును సార్. సో ఏం నడుస్తుంది మార్కెట్? మార్కెట్ ఇప్పుడు అంతా కూడా కొద్దిగా హైడ్రా గురించి మాట్లాడడం జరుగుతుంది. హైడ్రా గురించి అన్నారు కాబట్టి, హైడ్రా చిన్న లేదు పెద్ద లేదు. ఇక్కడ ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. సో దీనికి హైడ్రా కమిషన్ తీసుకొని రావటం, వెంటనే దీని మీద యాక్షన్ కూడా మొదలుపెట్టి ఇప్పటికే గండిపేట కావచ్చు, కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అన్నీ అయితే పూర్తిగా తొలగించడం కూడా జరుగుతుంది. సో గతంలో ఏంటంటే ఏదో కొంచెం హడావుడి చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా సో పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో దాదాపు మనం చూస్తూనే ఉంటాం. అంటే చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే పూర్తిగా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రంగనాథ్ గారికి చెప్పడం కూడా జరిగింది. సో పరిణామాలను చూస్తుంటే సో ఇది ఇలానే కొనసాగే అవకాశం ఏందంటారా? అంటే చూడాలండి, మరి వాళ్ళైతే కనుక స్ట్రిక్ట్గానే యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక విధంగా చూసుకుంటే అది కరెక్టే. కాకపోతే పబ్లిక్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. టూ సైడ్స్ అనేది ఎప్పుడు కూడా ఆలోచించాలన్నమాట. ఒకే సైడ్లో అనేది కరెక్ట్ కూడా కాదు. అది ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే కనుక మన చాలా సంవత్సరాల నుంచి ఇది 400 years నుంచి ఉన్న సిటీ. దీంట్లో చాలా లేక్స్, అప్పుడు లేక్ సిటీ అని కూడా అనేవారు దీన్ని. చాలా లేక్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ లేక్స్ని ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వీళ్ళు పొలిటీషియన్స్ కానీ వీళ్ళు కొద్దిగా కబ్జా చేసి ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయడం జరిగింది. ఇప్పట్లో కాదు, అప్పట్లో అది ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ కంటిన్యూ అయ్యిందనమాట. ఇప్పుడు లేక్ సైజులు కూడా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ చాలా లేక్స్ ఒక 30 to 40% తగ్గిపోయాయి. ముందు ఒక 40 acres ఉన్న లేక్ ఏదైతే ఉందో ఇప్పుడు 20 acresకి 25 acresకి తగ్గడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్కి గురవడం వల్ల అనమాట. దానివల్ల ఏంటంటే ఈసారి రేవంత్ రెడ్డి గారు మాత్రం కొద్దిగా స్ట్రిక్ట్గా ఆయన యాక్షన్ తీసుకొని ఎప్పుడైతే ఈ వర్షాలు వస్తున్నాయో హైదరాబాద్లో కొద్ది వాటర్ ఫ్లో అనేది లేదనమాట, బయటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకు సముద్రం లేదు కాబట్టి, సీ షోర్ లేదు కాబట్టి ఏంటంటే తొందరగా వెళ్ళట్లేదు. ఆయన ఏంటంటే ఈ నాలాల మీద ఉన్న కన్స్ట్రక్షన్స్ని కనుక కొద్దిగా ఇచ్చేస్తే కనుక వాటర్ ఫ్లో బాగుంటుంది నెక్స్ట్ అని చెప్పి ఒక కమిషన్ని ఆయన వేయడం జరిగింది, రంగనాథ్ గారిని. ఆయన చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. చూసుకుంటే కనుక ప్రతిసారి కనుక ఈసారి నుంచి చాలా ఫాస్ట్గా ఉందండి. అయితే ఏంటంటే కామన్ మ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎవరైతే కొన్నారో వాళ్ళ తప్పు కూడా లేదు ఇందులో. అప్పట్లో నాలెడ్జ్ లేదు పబ్లిక్కి, ఇంత వెబ్సైట్స్ లేవు, ఆన్లైన్ లేదు, డిజిటల్ లేదు. అప్పట్లో ఏంటంటే పాపం రిజిస్ట్రేషన్ చేసేవారని చెప్పి పబ్లిక్ కొనడం జరిగేది. పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్, రిజిస్ట్రేషన్ చేసేది గవర్నమెంట్. ఇప్పుడు అంతా కూడా మనం పబ్లిక్ కట్టుకున్నారు అని చెప్పి అనడానికి కూడా లేదు. ఎందుకంటే బిల్డర్ ఫస్ట్ తప్పు ఎవరిదంటే ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళది ఉంటుంది, నెక్స్ట్ బిల్డర్స్ది ఉంటుంది, థర్డ్ కొద్దిగా అనుకుంటే కనుక ఒక 25% తప్పు పబ్లిక్ది కూడా ఉండొచ్చు. కానీ ఇంతకీ అంతిమంగా నష్టపోయింది ఎవరు ఇక్కడ? అంతిమంగా నష్టపోయేది ఎవరైతే వాళ్ళేనండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? కాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి దీని మీద ఏంటంటే, సార్ ఇప్పుడు మీరైతే ప్రజానాయకులు, ఇది యాక్చువల్గా దాని గురించి ఏంటంటే మీరు కూడా ఆలోచించి పబ్లిక్ ఎక్కడ సఫర్ అవుతున్నారు బాగా, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ కొనుక్కుంటారండి అటుపక్క. ఎందుకంటే నాలాల దగ్గర ఏంటంటే కొంచెం తక్కువకి ఇస్తారని చెప్పి కొనుక్కుంటారు. అందులో కూడా అందరికీ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు 10% 20% నాలెడ్జ్ ఉంటుందండి జనరల్గా రియల్ ఎస్టేట్లో. మేము చూసేటప్పటికి 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్కి మంచి నాలెడ్జ్ ఉంటుంది, మిగతా 90% మందికి ఉండదు. ఏదో పాప రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అవుతుంది, బ్యాంక్ లోన్ ఇస్తున్నారు, ఏదో మనకు తక్కువలో దొరికిందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. పాప జీవితాంతం కష్టపడి రూపాయి దాసి లోన్లు కట్టి వాళ్ళు తిరగకుండా ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా లో చేసుకుని ఫ్లాట్లు కొంటారు. మనం సడన్గా వచ్చేసి అది రాత్రి ఇది కాదు, ఇది బఫర్ జోన్లో ఉంది, కొట్టేస్తామంటే కనుక అది కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. కానీ నిన్న ఒక వీడియో నేను చూసాను, 30 సంవత్సరాల క్రితం ఇల్లు కొనుక్కున్నాను, అది సడన్గా నేను కూల్చేశారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అదే సార్, అదే మనం అనుకున్న రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సార్ మీరు కూడా పబ్లిక్ గురించి ఆలోచించి ఒకసారి ఏంటంటే ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి అసలు తప్పు ఎలా జరిగింది, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళందరినీ పిలవండి. వాళ్ళు బతికే ఉంటారు చాలామంది, వాళ్ళందరినీ విచారించండి. ఎందుకు మీరు పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ చేశారు, బిల్డర్స్ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. దాని తర్వాత పబ్లిక్ మీదకి రండి. ఫస్టే రావడంతోనే పబ్లిక్ మీదకి వచ్చేస్తే పబ్లిక్ భయపడతారు. అసలుకే మార్కెట్ అనేది లాస్ట్ 1-2 years నుంచి కొద్దిగా రెసిషన్ కానీ ఇది కానీ అనుకుంటే కనుక కొద్దిగా గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎలక్షన్స్ వల్ల ఏంటంటే స్లోగానే ఉంది కొద్దిగా.
కొద్దిగా యావరేజ్గా ఉంది మార్కెట్ అనేది. మనం వెంటనే ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే జనం భయపడుతున్నారు అనమాట. పబ్లిక్ మనం కొన్ని విషయాలు గ్యారంటీగా చెప్పలేకపోతాం అనమాట. అదేంటంటే కొద్దిగా చూసి మీరు ఆలోచించుకొని మీరు అనేది అంటే సామాన్యులే కాదు, అంటే అంతకుముందు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళ ఆస్తులు కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. పార్టీ అని కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా అని చెప్పి కూడా మనం రీసెంట్గా ఒక వార్త కూడా విన్నాం. సో ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? అంటే దాదాపు 35 చెరువుల దాకా కబ్జా అయ్యాయి, కంప్లీట్గా వీటి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. దీన్ని బ్రేక్ పడే అవకాశం ఏముంది? అంటే ఇప్పుడు ఎలాగో జరిగిపోయిందండి. ఉన్నట్లనైనా మనం కాపాడుకోవాలి దాన్ని. ఉన్నట్లు దాన్ని ఫెన్సింగ్ వేసి దానికి క్లియర్గా చట్టాలు అమలు చేసి దాంట్లో కనుక పర్మిషన్ ఇస్తే కనుక రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వాళ్ళు శిక్షిస్తాం గవర్నమెంట్ ఆఫీసర్ని అని చెప్పి ఒక జీవో పాస్ చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక భవిష్యత్ తరాల్లో ఇవి జరగడానికి ఆస్కారం ఉండదండి. ఇప్పుడు ఇలాగే కనుక 4-5 కొట్టిస్తే మళ్ళీ ఏమవుతుందంటే రేపు పొద్దున్న వీళ్ళకి ఎవరైతే పర్మిషన్లు ఇస్తున్నారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి భయం అనేది ఉండదు అనమాట. జనరల్ పబ్లిక్ అనేది మనం ఫుల్గా ఎడ్యుకేట్ చేయలేం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ బిజినెస్లో బిజీ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళని ఫుల్గా ఎడ్యుకేట్ చేయడానికి టైం కూడా దొరకదు, వాళ్ళంత టైం కూడా ఇవ్వరు. వాళ్ళ పాపం ఏం చేస్తారు, లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పర్మిషన్లోనే కొనేస్తాం అంతవరకే. కాకపోతే వాళ్ళకి కూడా మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆన్లైన్లోకి వెళ్ళి వీళ్ళు చెక్ చేసుకోండి ఫస్ట్ కొనేటప్పుడు ఏ ప్రాపర్టీ అయినా కానీ అది బఫర్ జోన్లో ఉందా లేదన్నది చూసుకొని కొనుక్కుంటే మంచిది. హైడ్రా గురించి పెద్దగా చర్చ లేదు, కానీ ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో ఒక సరైన ఆఫీసర్ రంగంలో దిగితే ఎలా ఉంటుందో ఒకసారి చూపించారు. తన యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుంది, చిన్న లేదు పెద్ద లేదు అని చెప్పి. ఇప్పుడు ఏకంగా ఏంటంటే హైడ్రా కమిషన్ ఉంచుని కానీ ఆయన మార్చండి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు లాబింగ్లు కూడా చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది, ఇట్లాంటి పవర్ఫుల్ ఆఫీసర్ గా ఉన్నారంటే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే గుండెల్లో రైలు పరిగెడతాయి ఒక్కొక్కరు. సో ఎంతవరకు హైదరాబాద్ని సేఫ్ సైడ్గా మనం చూడొచ్చు అంటారు ఇలాంటి ఆఫీసర్లను పక్కన పెట్టుకోండి? అంటే ఆఫీసర్లు ఆయన డ్యూటీ ఆయన చేశారండి, ఆయన తప్పైతే కాంప్రమైజ్ లేకుండా చేశారు. కాకపోతే ఏంటంటే ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇందులో ఒక మంచి జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంత పబ్లిక్ ఇంపాక్ట్ అనేది బాధపడేది వాళ్ళే ఎండింగ్గా. నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను, ఎక్కువ 70% వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, 30% గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఎక్కడైనా కనుక చూసుకొని పర్మిషన్లు ఇస్తే గవర్నమెంట్ మంచిదండి. చూసుకొని పర్మిషన్లు ఇవ్వాలి, చూసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫర్దర్గా జరిగే గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా దీంతో మనం కొట్టేయడం వల్ల కూడా వెంటనే దాంట్లో కనుక ఏం జరిగేదే ఉండదు, అనవసరంగా బిల్డింగ్ పడిపోద్ది, ఇది అవుతుంది. కింద మళ్ళీ గ్రౌండ్ వాటర్ చూసేటప్పటికి అంతా ఆర్సీసీ వేస్తుంటుంది కదండి కింద, మళ్ళీ వాటర్ అనేది తీసుకోదు కదా అది. ఇప్పుడు కొట్టేసినంత మాత్రాన వెంటనే ప్రయోజనం జరిగేదైతే ఏం లేదనమాట. దానికి ఏదో ఆల్టర్నేట్ వేసి వాళ్ళకి ఫైన్ వేయడమో పెనాల్టీ వేయడమో అలా చేసి ముందు నెక్స్ట్ జరగకుండా జనాన్ని ఎడ్యుకేట్ చేయండి దీంతోనైనా ఆపి. ఇది పబ్లిక్ లో బాగా వెళ్ళిపోయిందండి హైడ్రా కమిషన్ గురించి. కాస్త రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది. సో ఎక్కడ ఏ కబ్జాలు ఉన్నాయో, ఎక్కడ ఏ ల్యాండ్ కొనాలి, ఎక్కడ ప్లాట్ కొనాలి అని చెప్పి జనం భయపడిపోతున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు కొంత వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కి టర్న్ అవుతున్నారని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? అది కొంత కరెక్టేనండి అది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎస్ఐపిలోకి కొద్దిగా వెళ్తున్నారు పబ్లిక్, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే లిక్విడ్ మనీ ఉందో కొద్దిగా శాలరీలోంచి ఎస్ఐపి అనేది చేసుకుంటున్నారు అనమాట. దాంట్లో కూడా వెళ్ళడం వల్ల కనుక మనకు స్టాక్ మార్కెట్లో కూడా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది. ఇందులో మంచి జరిగినా ఫాస్ట్గా వెళ్తుంది. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అందరికీ వెంటనే ఫాస్ట్గా వెళ్ళి వెంటనే రేట్లు పెరుగుతాయి. ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ అయినా కానీ జనం నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. రాజకీయంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఆయన ముందుకు వెళ్తున్నారు ఎందుకు? ఆయన అంటే మరి చూడాలండి ఎన్ని రోజులు వెళ్తారు ఏంటనేది చూడాలి. అది జనరల్ పాపం చిన్న వాళ్ళు ఉన్నారండి చాలా. మేము చూసుకుంటే కనుక ఫీల్డ్లో మేము ఉంటాం కాబట్టి మాకు కాల్స్ వస్తున్నాయి. పాపం వాళ్ళు ఏంటంటే రాత్రి సఫర్ అయ్యి భయపడిపోతున్నారు అనమాట. ఎప్పుడొచ్చి ఏమవుతుందా, మాది ఇంట్లో ఎందులో ఉంది ఏంటి, మా తప్పు లేదు, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్టర్ చేసింది గవర్నమెంట్, వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. రూపాయి పాపం కష్టపడి సంపాదించుకున్నది పబ్లిక్. వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవడం అంటే చిన్న విషయం కాదండి. సిటీలో లైఫ్ అంతా తాకట్టు పెట్టి వాళ్ళు ప్రతిదీ కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటే కానీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళకి ఆ ఇల్లు వీళ్ళకి రాదు. ఇల్లు అనేది కూడా ఒక ఎమోషనల్.
ఎంత పెద్ద ఎమోషనల్ అంటే తన ఇంటి ఎవరికైనా మీకైనా నాకైనా సరే ఏంటంటే సొంత ఇంటి అది వేరు, దాంట్లో మనకున్న బాండింగ్ వేరు. 30 సంవత్సరాలు అక్కడ మనం అదే ఇంట్లో మన లైఫ్ అంతా అక్కడే ఉంటుంది. అలాంటిది కళ్ళ ముందే కూల్చేస్తుంటే ఎలా ఉంటుంది? అవును, పాపం వాళ్ళకి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంటుంది, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంటుంది, రిలేషన్స్ అడుగుతారు, రాత్రి కొంతమంది బయటకు వచ్చి రెంట్ కట్టుకోలేరు, మళ్ళీ బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి సార్. అందుకని సఫర్ అవుతున్నారండి. కాకపోతే దానికి ఒక కమిటీ వేయండి, ఎంక్వైరీ కమిటీ వేసి అసలు తప్పు ఎలా జరిగింది, ఎవరు చేశారు, తప్పు ఎవరు చేశారో వాళ్ళనే శిక్షించండి. తప్పు వీళ్ళు చేయలేదు, కొనుక్కున్న వాళ్ళు తప్పు చేయడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. మీరు రిజిస్ట్రేషన్ ఆపండి, పర్మిషన్ ఆపండి. కానీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదు కదా ఈ అక్రమాలు అనేది, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడానికి? అంటే ఒక విధంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, రాజకీయ ప్రోద్బలం ఏమైనా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే కనుక సిటీలో కొద్దిగా వర్షాలు పడినప్పుడు వాటర్ అది వెళ్ళట్లేదు. ఈ ఏంటంటే ఇదే కంటిన్యూ అయితే కనుక బెంగళూరు లాగా మనకు కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, వర్షం పడినప్పుడు వాటర్ ప్రాబ్లం కానీ, గ్రౌండ్ వాటర్ కూడా మీకు ఏంటంటే అది సింక్ అవ్వాలండి. గ్రౌండ్ వాటర్ అనేది అంతా కాంక్రీట్ జంగిల్ చేసేస్తే ఏంటంటే వాటర్ అనేది గ్రౌండ్లోకి వెళ్ళకపోతే మనకి బోర్స్లో పని చేయదు అనమాట. ఆ విధంగా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఎక్కువగా ఆలోచించాలి. అందుకే 70-30 కింద 70% పబ్లిక్ గురించి ఆలోచించండి, 30% మన డ్యూటీ కూడా చేయాలన్నమాట. దాన్ని బ్యాలెన్స్ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సామాన్యులు ఇక ముందు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, లేదు ఇంకా తక్కువగా వస్తున్నాయి, ఆఫర్లో వస్తుంది, లేకుంటే మీరు అన్నట్టు కొన్ని చిన్న వాటికి ఆశపడి కూడా కొనే వాళ్ళు ఉంటారు. సో ఇప్పటికైనా వీళ్ళలో కొంత మార్పు వస్తే ఖచ్చితంగా మధ్యతరగతి పీపుల్ అయితే ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. సో మధ్యతరగతి పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పాలండి దానికి ఆన్సర్. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి, ఆయనే స్టార్ట్ చేశారు కాబట్టి. ఇది టైటిల్ గ్యారంటీ యాక్ట్ కూడా రావాలి సార్ మనకి. ఒకసారి రిజిస్ట్రేషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలన్నమాట. ఇండియాలో కూడా చాలా కంట్రీస్లో ఉంది బయట. ఒకసారి మీరు కొనుక్కుంటే అది మీదే. ఇంకెవరు వచ్చి దాని మీద పెట్టి కేసులు వేయడం, ఆ కేసు వేయడం, ఈ కేసు వేయడం, మళ్ళీ కోర్టుల చుట్టూ మన ప్రాపర్టీ ఏపీలో తీసుకొని వస్తే పెద్ద వివాదం ఏంది అదే కదా. అంటే దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలన్నది ఒక కమిటీ వేసి ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని గవర్నమెంట్ వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తే పబ్లిక్ అర్థం అవుతుంది. దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి దానికి ఒక టైం ఇచ్చి, ఇప్పుడు మన ప్రాపర్టీ ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాంట్లో ఏదైనా అది ఒక పబ్లిక్ ఒక పేపర్ యాడ్ కింద మా దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక 1 monthలో మీరు రండి, ఇది ఫైనల్ చేసేస్తున్నాం. ఇంకా మొత్తానికి మీదంటే మీదే. అంతేగాని మీరు దిగిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఎవడో వచ్చి కేసు మా తాతది ఉంది, మా మామది ఉంది, మీరు ఇవ్వాలి, మాకు తెలియకుండా అమ్మేశారు, అలా ఉంటే రియల్ ఎస్టేట్ అనేది ముందుకు వెళ్దండి. ఇలా ఒకసారి కొనుక్కుంటే మీదే అని చెప్పండి, గ్యారంటీగా రేట్లు ఇంకా పెరుగుతాయి, ఇంకా పబ్లిక్ కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా పెరుగుతుంది. సో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది? గత 1 year నుంచి కాస్త మార్కెట్ ఒడిదుడుకులు లోనవుతుంది. సో ఇప్పుడేమైనా కొంచెం మార్కెట్ పుంజుకుందా? మార్కెట్ యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ అయిందండి. కొద్దిగా సీజన్ అనుకుంటా ఇది సీజన్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే లాస్ట్ October, September నుంచి చూసుకుంటే ఎలక్షన్స్ మనకి. దాని తర్వాత ఏమో మళ్ళీ అసెంబ్లీ అయ్యే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వల్లే మనకి 6 months పోయింది లాస్ట్ 1 yearలో చూసుకుంటే కనుక. దాని తర్వాత వచ్చింది పీక్ సమ్మర్, కంటిన్యూ రెయిన్స్ పడుతూనే ఉన్నాయి, వర్షాలు. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఈ ఆగస్టు ఎండింగ్ నుంచి మనం చూసుకుంటే కదా సీజన్ అండి ఇది. ఇప్పుడు నుంచి మనకి మార్చ్ వరకు మార్కెట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కాల్స్ పెరిగాయి, పబ్లిక్ దగ్గర కూడా మనీ పూల్ అయ్యింది యాక్చువల్గా. వెంటనే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు అనమాట. ఎంక్వైరీస్ కూడా బాగానే పెరిగాయి అనమాట. గ్యారంటీగా మంచి బిజినెస్ అనేది ఈ రెండ్ లోపు అవుతుందండి. ఎందుకంటే ఎలక్షన్స్ వల్లే మనకి కొద్దిగా ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అంటే హైదరాబాద్లో 4th city కూడా తీసుకొని రాబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫార్మా సిటీలో 19,000 ఎకరాలు కేటాయించిన స్థలంలోనే ఈ 4th city కూడా డెవలప్ చేస్తామంటున్నారు. అంటే హైదరాబాద్కి ఇప్పుడు 3 cities ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు 4th cityకి కొత్తగా కూడా రాబోతుంది. ఏంటి ఈ 4th city రావటం వల్ల హైదరాబాద్కి మరికొంత బెనిఫిట్ అంటే ఏంటి?
ఫోర్త్ సిటీ రావడం వల్ల బెనిఫిట్ అండి. కాకపోతే ఫోర్త్ సిటీ అనేది ఒకటే హైవేకి రాకూడదు, అన్ని హైవేలకు రావాలి. ఇప్పుడు ఒకే హైవేకి వస్తుందంట. అన్ని హైవేలకు వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ అనేది ఏంటంటే స్ప్రెడ్ అవుతారు అనమాట, కొద్దిగా బయటకు వెళ్ళడానికి ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే శ్రీశైల హైవే మీద ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది. 12,000 acres వరకు ఎక్వైర్ చేసి ఉంచారు. 19,000లో ఆల్మోస్ట్ 12,000 క్లియరెన్స్ ఉంది ఇప్పుడు దానికి ఫస్ట్ టైంలో. అంటే కోర్టు కేసులు లేకుండా కరెక్ట్గా ఉంది అనమాట గవర్నమెంట్ ల్యాండ్ ఆల్మోస్ట్. అదేంటంటే ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ కానీ ఇప్పుడు స్టేడియం కూడా ఇస్తున్నారు అక్కడ. మనకి హైదరాబాద్ ఇంకో క్రికెట్ స్టేడియం వస్తుంది, అక్కడ ఇస్తున్నారు అనమాట. మనకి చూసుకుంటే కనుక హెచ్ఎండి లిమిట్స్లో ఫస్ట్ మనకి సైబర్ టవర్స్ అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత నియోపోలిస్ కొంత, తర్వాత బుద్ధివేల్ ఐటీ పార్కు, దాని తర్వాత వచ్చేసి శ్రీశైలం రోడ్లోనే కొద్దిగా ఉందన్నమాట గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ టీసీఎస్ ఆదిబాట్ల కొంగారు కాలనీ అది కూడా. ఇదేంటంటే సౌత్ జోన్. నెక్స్ట్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నా సౌత్ జోన్కి వెస్ట్ తర్వాత సౌత్కి కొద్దిగా మార్కెట్ ఉంటుంది, కంపెనీస్ వస్తాయని. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది. బికాజ్ ఇంకోటి ఎయిర్పోర్ట్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయి మనకి. వెస్ట్ ఎంట్రన్స్, వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళు సిటీ సెంటర్ నుంచి వచ్చి బెంగళూరు హైవే నుంచి వస్తారు. ఈస్ట్ నుంచి వచ్చే వాళ్ళేమో శ్రీశైల హైవే నుంచి వస్తారు, పహాడీ షరీఫ్ నుంచి వస్తారు అనమాట. అది కూడా మధ్యలో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే క్వాలిటీ కంపెనీస్ ఏమైనా ఉంటే కనుక అటుపక్క వస్తాయండి. ఎయిర్పోర్ట్ నుంచి మనకి కొద్ది క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎలక్ట్రానిక్స్ కానీ ఇది కానీ హార్డ్వేర్లో కూడా కొన్ని మంచి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వస్తాయి అనమాట. అది కూడా అక్కడ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ గ్రీన్ జోన్ కూడా బాగుంది, గ్రీనరీ కూడా బాగుంది. నెక్స్ట్ కొద్దిగా కంపేర్ విత్ ఆల్ అదర్ హైవేస్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది శ్రీశైలం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే సౌత్కే ఇప్పుడు ఈసారి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ సిటీ రావటం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండటం, అంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం, అంటే అక్కడ ఆ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ శ్రీశైలం హైవేలో చాలా మంది ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే ఫార్మాసిటీ రద్దు అన్నారో చాలా మంది మళ్ళీ వెనక్కి తగ్గారు. ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఫోర్త్ సిటీ అనే వస్తుంది, మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఎంతవరకు ఇది సేఫ్ గేమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకంటే? అంటే ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కరెక్టే, కాకపోతే వాళ్ళు చాలా తక్కువలో కొన్నారు చాలామంది. మేమే ఇచ్చాం చాలా లో ప్రైస్లో కనుక స్టార్టింగ్లో ఫార్మాసిటీ అనౌన్స్ అయిన కొత్తలో కనుక. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టుగా రేట్లు పెరిగాయి కాబట్టి అప్ టు కందుకూరు వరకు మాత్రం, నేదునూరు క్రాస్ రోడ్స్ వరకు మాత్రం విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎప్పుడైతే విల్లాస్ వచ్చాయో మీకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ ఓన్లీ ఈ సిటీ ఏదో ఫోర్త్ సిటీ వస్తుంది అని చెప్పి కాకుండా మామూలుగా న్యాచురల్ కూడా రేపు పొద్దున్న 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి ఓవరాల్ పై నుంచి గచ్చిబౌలి వీళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అక్కడ కూడా కొంగారు కాలం దగ్గర కూడా మీకు ఫాక్స్కాన్ కంపెనీ వస్తుంది, ఆదిబాటలు టీసీఎస్ ఉంది, ఎయిర్పోర్ట్లో కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఫ్యాబ్ సిటీ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇంకా కనుక ఇందులో కనుక ఇదే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇంకో 4 years వరకు, ఇంకా అప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి గ్యారంటీగా ఒక 10 కంపెనీలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు చెప్పిన కంపెనీస్ అన్ని ఆల్రెడీ 3 years బ్యాకే వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్ చాలా వేగంగా నడిచింది. ఆ కంపెనీస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఆ స్పీడ్ ఇప్పుడు లేదు, కానీ కంపెనీస్ అన్నీ అక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఆ స్పీడ్ తగ్గడానికి ఏంటి గ్యాప్ రావడానికి ఏంటంటేనండి, గవర్నమెంట్ కూడా అవుట్స్కట్స్లో టు బి ఫ్రాంక్ కొద్దిగా డెవలప్మెంట్ చేయాలి. మీరు అవుటర్ వరకు సిటీ బాగుంటుంది మంది, ఓవరాల్ దిగ్గానే మీరు కొద్దిగా డల్ అవుతున్నారు. ఆ డల్నెస్ తీయాలంటే ఏంటంటే అక్కడ సెంటర్ లైటింగ్ పెట్టడం, పోలీస్ స్టేషన్లు ఇవ్వడం, సెక్యూరిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి అక్కడ కొద్దిగా హ్యాబిటేషన్ కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ గవర్నమెంటే కట్టి చేయడం వల్ల ఏంటంటే అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి హౌస్ కట్టుకున్నా కానీ మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఇదంతా అన్నీ దొరుకుతున్నాయి అన్న ఫీలింగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో ఓవరాల్ బయటకు కూడా వెళ్ళి కట్టుకుంటారు. ఇప్పుడు విల్లా ప్రాజెక్టులు చూడండి, ఎంత దూరం వేసినా కొంటున్నారు, ఎంత దూరమైనా వెళ్ళి ఉంటున్నారు, ఎందుకంటే అన్నీ దొరుకుతున్నాయి దాంట్లో. ఓపెన్ కమ్యూనిటీలకు వచ్చేటప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా భయపడుతున్నారు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. అందరికీ సైట్లు ఉన్నాయి చాలామందికి, అప్పుడు ఎందుకు కట్టుకోవట్లేదంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొద్దిగా ఆలోచిస్తున్నారు అన్నమాట. గవర్నమెంట్ కూడా హౌసింగ్కి ఎంకరేజ్ చేయాలి, కొద్దిగా ఓవరాల్ బయటకు వెళ్ళినట్టుగా పబ్లిక్ని మోటివేట్ చేయాలని, మోటివేట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మనకి సిటీ మీద ఇంత లోడ్ పడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే, సిటీ మీద లోడ్ పడుతుంది, కొద్దిగా ఫోర్త్ కనుక వస్తే కనుక కొద్దిగా జనం బయటకు వెళ్తారని చెప్పి. ఓకే, వెస్ట్ మార్కెట్ కానీ సౌత్ కానీ ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉందంటారు? ఓపెన్ ప్లాట్ రీసేల్ నడుస్తుందండి, రీసేల్ నడుస్తుంది. కొత్త లేఅవుట్లు అయితే వేయలేదండి ఈ మధ్య, చాలా మంది వేయలేదు. అక్కడే డౌట్ ఉంటుంది. అండ్ ల్యాండ్ కొద్దిగా కాస్ట్ అవడం గురించి కానీ ఇది కానీ
అంతా కూడా ఇప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ మీద ఓపెన్ ప్లాట్ వేసినా వర్కౌట్ అయ్యేటట్టుగా లేవు. విల్లా వేసుకుంటే వర్కౌట్ అవుతుంది, విల్లాకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు విల్లాలకు డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ 10 yearsలో. హ్యాపీ కనుక ఇప్పుడు కనుక ల్యాండ్ తీసుకొని బిల్డర్స్ పెట్టుకొని ఒక 1-2 years తర్వాత కనుక స్టార్ట్ చేసుకుంటే మెల్లిగా 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్ల వరకు విల్లాలనేది మార్కెట్ జరుగుతుంది. ప్రతి హైవేలో జరుగుతుంది అది. వెస్ట్ సౌత్కి వచ్చేటప్పుడు కొద్దిగా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ. అసలు దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? విల్లాస్కే లేకుంటే ఓపెన్ ప్లాట్ మార్కెట్కే, అపార్ట్మెంట్కే? దేనికి? అంటే ఎవరి బడ్జెట్లో వాళ్ళు బడ్జెట్ పక్కన పెట్టి మీకున్న సమాచారం ప్రకారం అంటే చాలా మంది ఏంటంటే కొంతకాలం ఎక్కువ ఓపెన్ ప్లాట్స్లోనే ఇన్వెస్ట్ చేశారు చాలా మంది, కానీ ఇప్పుడు అది కొంచెం తగ్గింది, మళ్ళీ కొత్త మార్కెట్ చూస్తున్నారు. అంటే సైకిల్ ఉంటుందండి అది. కొన్ని రోజులు మీరు అన్నట్టుగా 1-2 years ఓపెన్ ప్లాట్ల మీదకి వచ్చారు అనుకో, అందరూ కొనేస్తే రేట్లు పెరుగుతాయి. దాని తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అపార్ట్మెంట్ ఏదో ఓపెన్ ప్లాట్కి ఎందుకు ఎంత పెట్టాలి, అపార్ట్మెంట్ కొద్దిగా దొరుకుతుంది కదా, అదైతే మనం వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ దాని మీదకి వెళ్తారు. దాని మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి రేట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఈ గ్యాప్లో ఏమవుతుంది, ఓపెన్ ప్లాట్ తక్కువలాగా అనిపిస్తుంది. ఓకే, వీళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ రేట్లు అనేవి అలా ఉండిపోయాయి అనుకోండి, 1-2 years పెరగలేదు అనుకోండి, ఓపెన్ ప్లాట్ తక్కువ అనిపించి మళ్ళీ ఓపెన్ ప్లాట్కి వస్తారు. ఈ అపార్ట్మెంట్లో కూడా 5 years ఉన్న తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఫ్యామిలీ సైజ్ పెరుగుతుంది జనరల్గా. ముందు ఏంటంటే అపార్ట్మెంట్ కొనేటప్పుడు 2 ఉంటారు, తర్వాత 5 years అయిన తర్వాత 2 పిల్లలు వస్తారు. వీళ్ళు కొనుక్కున్న 2 bedroom 3 bedroom అనేది వీళ్ళు కంఫర్ట్గా ఉండదు. అపార్ట్మెంట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్ ఉండదు, మనకి బయటికి వెళ్ళాలి మీరు, మళ్ళీ కొనాల్సింది. ఇంకా మళ్ళీ ఎందుకు అపార్ట్మెంట్ కొనడం అని చెప్పి దీనికి రెంట్ ఇవ్వడం, ఇలా డిస్పోజ్ చేసి మళ్ళీ విల్లాకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. కానీ రేట్లు దిగొస్తాయని చెప్పి కొంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు. రేట్లు దిగొచ్చే అవకాశం ఉందంటే? అంత లేదండి, రేట్లు దిగొచ్చేది అయితే లేదు, మాకు కనిపించట్లేదు. మనకున్న సమాచారమో లేకుంటే బయట జరుగుతున్న డిస్కషన్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అంత లేదు కదా, ఆటోమేటిక్గా రేట్లు పడిపోతాయి అని చెప్పి చర్చ నడుస్తుంది. అంటే ఆల్రెడీ మెట్రో సిటీస్లో ఏంటంటే దీన్ని మనం ఓ మెట్రో సిటీ కింద చూడాలి దీన్ని. మనం లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అనుకుంటాం అంటే మార్కెట్ అలా ఉంది ఇలా ఉంది అనుకుంటాం, కానీ కొనేవాళ్ళు కొంటున్నారు. బయట నుంచి వస్తున్నారు, నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు, సౌత్ నుంచి వస్తున్నారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో నుంచి కూడా వచ్చి బాగా కొంటున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక మార్కెట్ ఏంటంటే నడాల్సింది ఎప్పుడు నడిచిపోతుంటుంది హైదరాబాద్. కాకపోతే ఏంటంటే పబ్లిక్ సైకాలజీ ఏంటంటే మన దగ్గర ఆ బడ్జెట్ లేదనేటప్పటికి ఏంటంటే మనం కొనట్లేదు కాబట్టి మార్కెట్ జరగట్లేదు అనుకుంటాం, కానీ కొనేవాళ్ళు ఇంటర్నల్గా కొంటున్నారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా రిజిస్ట్రేషన్ ఆఫీస్? నేను వెళ్తుంటాను. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందండి అక్కడ వాతావరణం? అంటే మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉందండి, June 4th నుంచి ఎలక్షన్ కోడ్ తీశారు. ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ సెంటిమెంట్ డేస్ ఏమన్నా ఆషాఢం ఏదో ఉంది, ఇప్పుడు శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయింది. మొన్నటి వరకు కూడా వర్షాలు పడడం వల్ల కూడా పబ్లిక్ మూవ్మెంట్ అనేది కూడా రాలేదు, ఎందుకంటే టీవీలో ఇస్తున్నారు బయటకు రావద్దు అనేటప్పటికి ఈ పబ్లిక్ ఏంటంటే ఎక్కడ వల్ల అక్కడ ఆగుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఆగస్టు నుంచి చూడాలి మార్కెట్ని. అసలు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది మార్కెట్ గురించి? మార్కెట్ అంటే సౌత్ జోన్ బాగానే ఉందండి. వెస్ట్ జోన్లో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు సౌత్కి వస్తున్నారు, వెస్ట్ జోన్లో ఎఫర్ట్ చేసిన వాళ్ళు వెస్ట్లో ఉంటున్నారు. వెస్ట్లో అపార్ట్మెంట్ కొనుక్కునే రేటుకి మీకు సౌత్లో విల్లా వస్తుంది. వెస్ట్లో మీరు ఏదైతే 2 crores పెట్టుకొని కొనుక్కుంటున్నారో, సౌత్ ఈ మహేశ్వరం కానీ ఇటు తిమ్మాపూర్ లాన్ కానీ లేకపోతే తుక్కుగూడ లాన్ కానీ మీకు 1.5 to 2 crores మధ్యలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్టులు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఓకే, వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు విల్లా కొనుక్కుందాం, రేపు పొద్దున మనకు కొద్దిగా ఏజ్ వచ్చినా కానీ ఇది పీస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడ ఎయిర్ కానీ ట్రాఫిక్ కానీ ఏమి ఉండదు, అది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కదా అని చెప్పి ఏంటంటే పబ్లిక్ అనేది అక్కడ కొనే వాళ్ళు ఆగి కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఏంటి గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి సౌత్ లో? నాకు అర్థం కాలేదండి. వెస్ట్ లో ఉంటుందండి, అది వెస్ట్ లో ఉంటుంది. గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి హిమాయత్ సాగర్ కి ఉస్మాన్ సాగర్ ఉందండి గండిపేట రోడ్ లో. ఇటుపక్క చూసుకుంటే ORR ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. ఈ రెండింటికి మధ్యలో ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అనే ట్రయాంగిల్ మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే అది ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ దాంట్లో వచ్చేది ఏంటంటే ఫస్ట్ మోకిలా వస్తుంది, శంకరపల్లి వస్తుంది, మధ్యలో బానూరు, నందిగామ, కొల్లూరు, పాటిగన్పూర్, ఇదంతా కలిపి తెల్లాపూర్, ఇవన్నీ కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇది ఏంటంటే ఐటీ హబ్ పక్కన ఉన్న ఏరియా ఇదన్నమాట. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అఫోర్డబుల్ ఉన్న ఏరియా. నెక్స్ట్ హౌసింగ్కి అఫోర్డబుల్ అని కూడా చెప్పలేము, అది ఆల్రెడీ కొద్ది చేయి దాటేసింది కొద్దిగా. మోకిలా కానీ ఇవి కానీ 60-70 వేలు అలా వెళ్ళిపోయి ఇప్పుడు బానూరు అటు సైడ్ అంటే కొద్దిగా అక్కడ 40,000, 35,000, 30,000 ఆ రేంజ్లో దొరుకుతున్నాయండి. శంకర్పల్లి, పటాన్ చెరువు రూట్లో అనమాట. అక్కడ నుంచి 30 minutesలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కనెక్ట్ అయ్యింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పక్క కనెక్ట్ అవుతుంది, ఒక పక్క నియోపోలిస్ ఉంటుంది అనమాట మనకి.
నియోపోలిస్ ఏంటంటే కొత్త ఐటీ ఎంప్లాయ్మెంట్ అది. ఈ నియోపోలిస్ తర్వాత అంతా వచ్చే 111G వస్తుంది, ఒక 10-11 కిలోమీటర్స్. దాని తర్వాత వచ్చే మోకిలా. ఇదంతా కూడా మనకు 100 ఫీట్ రోడ్ అయిపోయింది. ఇటుపక్క కూడా చూసుకుంటే సర్వీస్ రోడ్ అనేది కూడా లింకులు ఉన్నాయన్నమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ మై హోమ్ వాళ్ళు వీళ్ళంతా పెద్ద ప్రాజెక్టులు వేస్తారు. కొల్లూరు అటు సైడ్, గోల్డెన్ ట్రయాంగిల్లో రైట్ సైడ్ ఓఆర్ఆర్ దగ్గర మంచి ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అన్నమాట. అందుకని అక్కడ కొనుక్కుంటే కనుక ఆఫీసుల దగ్గర ఉంటుంది వాళ్ళకి. ఇంకా సిటీ గోల, ట్రాఫిక్ జామ్స్, వర్షాలు ఇంకా దీంతో సంబంధం లేదు. ఓఆర్ఆర్ ఎక్కిస్తారు, ఆఫీస్ వాళ్ళు వెళ్తారు, ఆఫీస్ చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు. పబ్లిక్ కూడా బయటకు వెళ్ళాలండి కొద్దిగా. ఎంతని సిటీ మీద ఓవర్లోడ్ వేస్తున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని, మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం మీ ఇంట్రెస్ట్ ద్వారా, పబ్లిక్ కూడా ఆలోచించండి. ఇప్పుడైనా కొనుక్కునే వాళ్ళు, పాత వాళ్ళని ఏమనలేం మనం, కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొద్దిగా బయటకు వెళ్ళి కొనుక్కుంటే అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ మన చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పి మనం వెళ్ళి అక్కడే కొనుక్కుంటే, సిటీలోనే కొనుక్కుంటే అది ఇంకా అలా పెరిగేదే. ట్రాఫిక్ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. అది వాళ్ళు అనిపిస్తారు. అది ఇప్పటికే మీకు చూడండి, ఆ గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? హెవీ ట్రాఫిక్. ఇప్పుడు కూకట్పల్లిలో గజం 1,50,000 ఉంది, ప్రగతి నగర్లో 80,000 ఉంది, నిజాంపేట 70,000 ఉంది, బాజ్పల్లి 70,000 ఉంది. అక్కడ కొనుక్కోగలరా వీళ్ళు? ప్రెసెంట్ రేట్స్. మియాపూర్ అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి చెప్తున్నాను నేను. అదే మీరు వెనక పక్క చూసుకుంటే గోల్డెన్ ట్రయాంగిల్లో కనుక మీరు ప్లాటో ఏదో ఒకటి కొనుక్కుంటే అక్కడ నుంచి ఈజీ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి 30 minutesలో మీరు ఆఫీస్కి వచ్చేయచ్చు, ఇన్ టైంలో వెళ్ళొచ్చు, ఇన్ టైంలో అవుట్ అవ్వచ్చు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే అందరికీ కార్ ఉంది, అందరికీ డ్రైవింగ్ వచ్చింది. ఇప్పుడు ఈజీ అనమాట. ఓఆర్ఆర్ను వాడుకునేంత బెస్ట్ థింగ్ ఇంకోటి లేదండి ఇప్పుడు హైదరాబాద్లో. నిజం, అది మేము ఎప్పుడో గ్రహించాం. అది 5 years నుంచి అందరిని చెప్తున్నా చాలా మంది. శంషాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నాం. శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ రావడానికి ఎంత టైం? గచ్చిబౌలి 20 minutes అండి, 18 minutes. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 18 minutes, నియోపోలిస్ 18 minutes, అంతే, లెస్ దెన్ 20 minutes. మనకి హైటెక్ సిటీ కూడా 20-25 minutes. ఫ్లైఓవర్ వేస్తారు కదా డైరెక్ట్, 25 minutes వేసుకున్నాం. సో అదే ప్రగతి నగర్ నుంచి మనం జూబ్లీ హిల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? అది 1 hour పడుతుంది. 1 hour పడుతుంది, ఇంకా పెరగచ్చు. సో డిస్టెన్స్ ఎంత దీనికి? దీనికి ఒక 50% తేడా ఉంటుంది డిస్టెన్స్. కానీ కార్ మైలేజ్ వస్తుంది మీకు, ట్రాఫిక్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. అందుకే అక్కడ ఉండేది మనం ఓఆర్ఆర్ బయట ఉండాలని చెప్పి ముందు నుంచి కూడా ఫస్ట్ మనమే మారాలి. మనం ఒకరు చెప్పాలంటే ఫస్ట్ మనం ఉండాలి. మనం ఉండి అలా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనమాట. అదే ఇప్పుడు చూసుకుంటే కనుక అదే అయ్యింది. ఎందుకంటే ఆల్రెడీ మేము బెంగళూరు అవన్నీ చూస్తున్నాం. అక్కడ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు జనం. అందరూ ఒకే దగ్గర వెళ్ళి ఎక్కువ అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల ప్యాక్ అయిపోవడం అనేది చూసాం అనమాట. అది ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి వస్తే కనుక గ్యారంటీగా కొద్ది కంట్రోల్ ఉంటుంది. బయట మీరు పెద్ద కార్లు వేసుకొని తిరగచ్చు, సిటీలో మీరు పెద్ద కార్ వేసుకొని తిరగలేరు. పెద్ద కార్ వేసినా ఆటో కింద వెళ్తుంది. అది పేరు కారు లోగో ఉంటుంది కానీ కార్ మీద దాదాపు ఒక 60-70% బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదైనా బయటికి వాళ్ళ ఊర్లో వెళ్ళాలని కానీ సో అవుటర్ లాట్ నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఏదైనా అవుటర్ దగ్గర కనెక్టివిటీ అవుతుంది కదా సార్. మనకి ఎయిర్పోర్ట్ కూడా ఓఆర్ఆర్ టచ్ అయ్యింది, ఐటీ కూడా ఓఆర్ఆర్ టచ్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఐటీ పార్క్స్ కూడా ఓఆర్ఆర్కే, నియోపోలిస్ కూడా ఎగ్జిట్ ఇచ్చారు. ఇంకా మాల్స్ కూడా ఓఆర్ఆర్ దగ్గరలో వస్తున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ పరిగెట్టించాలన్నా దీని మీద వెళ్తుంది. సిటీలో పక్కనే హాస్పిటల్ ఉన్నా కానీ వెళ్ళని పరిస్థితి. ఒక 5 kilometers వెళ్ళాలనుకోండి, ఇన్ టైంకి వెళ్తుందా? వెళ్దు. అది ఓఆర్ఆర్ అంటే స్టాండర్డ్ టైము. ఎవరన్నా స్టాండర్డ్ టైం అంటే ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఈ టైంలో ఒక 1/2 hourలో ఉంటానంటే మాట ఇచ్చారంటే 1/2 hourలో ఉండొచ్చు మీరు. అదే మీరు సిటీలో 1/2 hourలో ఉంటారంటే అది 1 hour పట్టచ్చు, వర్షం పడితే 1.5 hour పట్టచ్చు. అంతలో మీరు అలిసిపోతారు కార్లో. ఏదైనా భవిష్యత్తు సిటీ అవుట్కట్స్ ఓఆర్ఆర్ బయటనండి. అందుకే గవర్నమెంట్ కూడా ఓఆర్ఆర్ టు RRR అనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. RRR అది వర్క్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి RRR చుట్టూ? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. RRR చుట్టూ అంటే హైవే బట్టి ఉన్నాయండి. అది ఎగ్జాంపుల్ మాకు చెప్పగలరు? ఇప్పుడు మనకి ముంబై హైవే అంటే కనుక కొద్దిగా అక్కడ 30,000-35,000 అలా నడుస్తుంది. సంగారి టౌన్ దగ్గర అయితే కనుక. టౌన్ బయట అయితే కనుక మీకు అక్కడ 15,000-20,000. RRR బార్డర్లో కనుక చూసుకుంటే కనుక అంతే ఉంది యావరేజ్గా. 10,000-15,000 అలా ఉంది. ఎందుకంటే డిస్టెన్స్ అనేది మనకి RRR వచ్చేది అరౌండ్ 50 kilometers సిటీ నుంచి. ఆల్ సెట్ 360 degreesలో మన సిటీ సెంటర్ నుంచి కనుక చూసుకుంటే కనుక 50 kilometers యావరేజ్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 30 kilometers ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి అక్కడ అరౌండ్ 10,000-15,000 మధ్యలో దొరికేస్తున్నాయి అక్కడ.
కానీ త్రిబుల్ ఓఆర్ఆర్కి మధ్యలో కొనుక్కుంటే కనుక వీళ్ళు సిటీ వెళ్ళొచ్చు, రేపు పొద్దున్న త్రిబుల్ కూడా వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే త్రిబుల్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ను కూడా ఫ్యూచర్ అంతా ఎయిర్పోర్టే కాబట్టి ఎయిర్పోర్ట్ను కూడా యాక్సెస్ చేయొచ్చు, ఐటీ హబ్కి కూడా వెళ్ళొచ్చు. కొత్త కంపెనీస్ అన్నీ కూడా మీరు గమనిస్తే కనుక అన్నీ ఓఆర్ఆర్ బయటే వస్తున్నాయి. ఓఆర్ఆర్ లాన్ రావట్లేదు కదా, మరి మీరు ఎందుకు అందరూ వెళ్ళి ఓఆర్ఆర్ లానే కొనుక్కుంటున్నారు పబ్లిక్ అంటే అలవాటు పడ్డారు అక్కడ. అంటే గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. వరుసగా మనకి క్రెడిట్ ప్రాపర్టీ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. రెస్పాండ్ ఎలా ఉంది అంటే చాలా వేగంగా కూడా అడుగులు పడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ మీద ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా మనకి కనిపిస్తుంది ప్రభుత్వం. పెట్టాలండి, ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్ మీద పెట్టాలి. ఇండియన్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ మీద పెట్టాలి. ప్రతి మెట్రో సిటీ స్పెషల్ ఫండ్ ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కనుక బయట నుంచి వచ్చేస్తుంటారు పబ్లిక్. హాస్పిటల్స్ కానీ మనకి రోడ్స్ కానీ ఇవి కానీ సరిపోవండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బిజీగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఫండ్ ఇచ్చి దీన్ని ఆదుకోవాలన్నమాట. ప్రతి మెట్రో సిటీని కూడా ఆదుకుంటే ఏమవుతుందంటే ఇది కూడా వాటర్ ప్రాబ్లమ్స్ రావు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావు. దీనికి బడ్జెట్ అంటూ కేటాయించి స్టేట్ సెంట్రల్ ఎనీ మెట్రో సిటీ ఇండియాలో 6-7 ఉన్నాయి మెట్రో సిటీలో. అలా సౌత్లో వచ్చేటప్పుడు 3 ఉన్నాయి మనకి. సో ఇది చూస్తున్నారు కదా, మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడే కాస్త పుంజుకుందని కూడా చూడటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి రైట్ టైం. అది ప్లాటా లేకుంటే విల్లా కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయితే మంచి రైట్ టైం చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంటే ముందు రేట్లు ఎలానే ఉంటాయో మరి కాస్త పెరిగే అవకాశం ఉంది అనేది మార్కెట్ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ అండి సమీర్ గారు, ధన్యవాదాలు.